చేసిరన్న సినిమా కమల్ హాసన్ గారు మన శంభు గారు సినిమా ఒక రేంజ్ ఉంటుంది అనుకోం కానీ ఒక రేంజ్ తగ్గట్టు లేకుండా సినిమా ఒక డిసప్పాయింట్ చేశారు. సరే ఇంకా బాగుంటుండే ఒక చెల్లె అన్న సెంటిమెంట్ పెట్టింది ఒకటి అదొక్కటి జర్రా బాగా అనిపించింది లాస్ట్ మూమెంట్లో. కానీ సినిమాలో స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది అనుకోం కానీ అంటే డిఫరెంట్ ఏం లేదు. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అదొకటి బాగా అనిపించింది. ఒక స్క్రీన్ ప్లే కానీ ఒకటి బాగుంది. నేను సినిమా ఇంకా జర బాగుంటే ఇంకా బాగుంటుండే. అంత చెప్పుకుంటే ఏం లేదు సినిమాలో. స్టోరీ కూడా అంత డల్గానే ఉంది, యావరేజ్. పర్ఫార్మెన్స్ బాగుంది. కమల్ హాసన్ ఫైటింగ్ కానీ యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ బాగున్నది. శంభు గారు యాక్టింగ్లో మేము చెప్పాలంటే ఆయన ఇరుగా తీసేసి శంభు గారు యాక్టింగ్ కానీ ఇంకా జర బాగా తీసేయండి. స్టోరీ ఇంకా బాగుంటుంటే ఇంకా బాగుంటుంది అన్నా. త్రిష అసలు ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో తెలియదు. త్రిష గారు ఓకే అసలు ఆ క్యారెక్టర్కి అసలు త్రిష సెట్టే కాదు అసలు లేదు. అసలు చెప్తా త్రిషకి ఆ క్యారెక్టర్ సెట్టే కాదు అసలు ఆ సినిమాలో. ఓన్లీ కమల్ హాసన్కి మన శంభు గారికి అయితే ఓకే అన్నట్టు ఉంది కానీ త్రిష గారిని అసలు ఎందుకు పెట్టారో తెలియదు. కానీ ఓకే త్రిష గారి యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా మాత్రం డిసప్పాయింట్ చేసేసారు. వన్ టైం చూసుకోవచ్చు, అంతకు మించింది ఏం లేదు. పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంటుంది. స్టోరీ రైటింగ్ అసలు ఏం లేదు, కొత్తగా ఏం లేదు, ఏం లేదు. అది ఒక సో డైరెక్షన్ పరంగా అంటే సినిమా డైరెక్టర్ పరంగా ఫాల్టా లేదంటే స్టోరీ పరంగా ఫాల్టా, పర్ఫార్మెన్సా, మ్యూజిక్ అసలు ఏం రైటింగ్ ఎంగేజ్ చేయలేకపోతుంది అసలు లేదా, అసలు కొత్తదనం లేదు. అట్లేం చెప్పలేము. ఇట్స్ ఈస్ నాట్ డే అంతే, ఇట్స్ ఈస్ నాట్ డే ఇట్స్ ఆయన రోజు కాదు ఇది అంతే. ఇంకా అంటే త్రిషాది ఏం లేదు. పెట్టారా సాంగ్స్ ఏమన్నా మ్యూజిక్ అది ఏదో జింగిచ్చే అనేది ఉంటుంది, కూలీతో వస్తుంది అనుకో. అట్లే సర్కార్ సినిమా అంతే, అంతే ఏం లేదు. స్టోరీ ఇట్స్ నథింగ్ బట్ ఒక గ్యాంగ్స్టర్లో జరిగే లైఫ్. ఆ లైఫ్లో ఏమేమి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంతే. కమల్ హాసన్ గారికి ఏం చెప్పుకోవచ్చా అంటే ఇప్పటికైతే రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. సో వన్ మోర్ హిట్ ఇంకా. అంటే ఇప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్లో అది కవర్ అయిపోయింది, మేనేజ్ చేశారు. 3 ఇవ్వచ్చు. పురమాయించారా వస్తాయి 2-3 శాంతిలు బయటకు వస్తాయి. అంబులెన్స్ తెచ్చుకోండి అర్జెంటుగా. మణిరత్నం గారి పెన్నులో ఇంక్ అయిపోయింది, చాలా అవుట్డేటెడ్ అయిపోయారు ఆయన. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ కానీ అన్నీ. దయచేసి నాకు తెలిసి కన్నడ ఇండస్ట్రీ బతికిపోయింది అనుకుంటా. ఎందుకంటే అక్కడ రిలీజ్ చేయలేదు కాబట్టి బతికిపోయారు వాళ్ళు. అంటే ఎవరికి ఫాల్ట్ అంటారు, కమల్ హాసన్ గారి స్టోరీదా లేకపోతే యాక్షన్? స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా, స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోవట్లా. అవన్నీ ఇదా 10 కోట్లతో గొప్ప అనుకుంటున్నా. ఇది బాగా 100 మందిని పెడితే ఏం ఉపయోగం కథ అయినప్పుడు. ఇవన్నీ పాత చింతకాయ కాదు, తాలింపు లేని పులిహోర ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ ఒకటి బాగుంటే సినిమా హిట్ అయిపోద్ది ఏంటి. సబ్జెక్ట్ లేదు సినిమాలో. పేలన బాంబు ఒత్తు పొడుగు అంతే. నువ్వు ఎంత ఒత్తు పెట్టుకుంటే ఏంటి, బాంబు ఎంత ఉన్నప్పుడు ఆ ఒత్తు అవ్వదు, ఈ బాంబు పేలదు, తడిసిపోయింది బాంబు. మణిరత్నం గారు అయితే ఒక 2-3 సంవత్సరాల్లో రెస్ట్ తీసేసుకుంటే మంచిది. మణిరత్నం గారు మ్యాజిక్ ఏమీ లేదు. మ్యాజిక్ చూద్దామని వచ్చా, సత్యనపల్లి సంతలో సర్కస్ చూపించారు. ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, అతని కింద 4 రౌడీలు ఉంటారు. ఆ గ్యాంగ్స్టర్ని చంపేసి 4గురిలో కూడా గ్యాంగ్స్టర్ అవ్వాలనుకుంటారు. ఇంటర్వ్యూలు చంపేద్దాం ప్లాన్ చేస్తారు, మళ్ళీ బతికిపోయి వచ్చి రివెంజ్ చేసుకుంటాడు. ఇదే స్టోరీ. యాక్టింగ్ చేశారు ఓకే, కానీ అన్నీ బుస్లే, బుస్సు తుస్సు. త్రిష ఉంది కానీ ఆవిడ వర్కౌట్ అవ్వదు అంత. అది కళ్ళు కాదు కదా, కనీసం వాట్సాప్లో కూడా రాదు. ఏమి లేదు మ్యాటర్ డొల్లా. ఆయన గురించి నేను కామెంట్ చేయలే కానీ కమల్ హాసన్ గారు ఇంకా మంచి స్క్రిప్ట్ చేసి ఉంటే విక్రమ్ లాంటి హిట్ అయ్యేది. కానీ ఇది అసలు భారతీయ 2 ఇంకో 10 సార్లు చూడొచ్చు. అసలు మణిరత్నం గారు మ్యాజిక్ లేదు. బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది.
త్రిష రోల్ పెద్ద ఏం లేదు, సింబు కమల్ హాసన్ బాగా చేశారు. எனக்கு எதுவும் தெரியாது. கம்மலும் தமிழ் தான் ப்ரோ. ஸோ கம்மலும் எஸ்டிஆர் பார்த்தா ரெண்டு ஈக்குவலாக தான் இருக்குது. நான் எஸ்டிஆருக்காக வந்தேன். ஓகே, ஃபைட் சீனாக நல்லா பண்ணியிருக்காங்க, மீதி எல்லாம் நல்லா தான் இருக்குது. இன்னும் கொஞ்சம் எஸ்டிஆர் கொஞ்சம் அதிகமாக கொடுத்துருந்தாங்கன்னா கொஞ்சம் ரோல் இன்னும் நல்லா இருந்திருக்கும். லாஸ்ட் ஃபைட் சீன் செம்மையாக இருக்குது. ஸோ செகண்ட் ஹாஃபில் பார்த்தீங்கன்னா அவங்க அண்ணன் அடிக்கிறது மட்டும் கொஞ்சம் సింపుల్గా இருக்குது. సో ఓకే, నా ఫుల్ ఎస్టిఆర్ పందా, ఎస్టిఆర్ కోసం தான் நான் இந்த పడతకు வந்தேன். ఒక పాట మంచిగా లేదు, ఏం లేదు, అది ఒకటే పాట. ఆమె ఒకటి వస్తుంది, హిందీ యాక్ట్రెస్, ఆ సాంగ్లోనే ఉన్నది ఆమె, ఇంకేం లేదు మూవీలో. బోరింగ్ సుస్తుందని మూవీ అయితే చెప్తున్నా కదా, వేస్ట్. దాని బదులు హౌస్ఫుల్ 5కి వెళ్తేనే తప్పి మంచిగా ఉంటుంది. స్టోరీ ఏం లేదు, అదే ఆయన గ్యాంగ్స్టర్ ఉంటాడు, వాళ్ళ టీమ్మేట్స్ ఆయనని బిట్రే చేస్తారు, మళ్ళీ వచ్చి ఆయన రివెంజ్ తీసుకుంటారు, అంతే, ఇంకేం లేదు. ఆ సాంగ్ ఆ మూవీకి అస్సలు సెట్టే కాలేదు అసలు. త్రిషాది కమల్ హాసన్ త్రిష లవ్ స్టోరీ ఉన్నది, మేము అనుకున్నాం సింబుది ఇంకా అయినది ఉంటుంది, కానీ ఏం లేదు లవ్ స్టోరీగా, బెకార్ ఉన్నది మూవీ. హౌస్ఫుల్ 5తో వెళ్ళొచ్చు. 1/5. అన్న మూవీ ఎలా ఉందంటే, నా గూడు చెదిరింది, నా గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, అంతే అన్న, ఇంకేం చెప్పడానికి లేదన్న. అన్న చాలా మంచి లవ్ స్టోరీ అవుతుండే, సింబు కమల్ హాసన్ ఇంకా త్రిషాది, అది తీయకుండా ఏం తీసినా నాకైతే అర్థం అవ్వట్లేదు అన్న. మిడిల్లో ఇంటర్వెల్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది అసలు, వేరే లెవెల్లో అంతా. తప్పకుండా ఫస్ట్ మూవీ చూడండి, చూసిన తర్వాత చెప్పండి. Kamal Hassan acting always ultimate. Have you seen in Tamil or Telugu? Tamil. எப்படி இருக்கு படம்? ரொம்ப அல்டிமேட்டா இருக்கு. ஆல்வேஸ் கமல் ஹாசன் எப்படி நமக்கு தெரிஞ்சது தான் சொல்ல தேவையே இல்லை. அவர் நமக்காக இவ்வளோ பண்ணது, இஸ் ஆடியன்ஸ்க்காக பண்ணது, அது இந்த ஏஜ்ல இஸ் ஆல்வேஸ் அல்டிமேட். ஐ அம் வெரி எமோஷனல் அபவுட் ஹிஸ் கேரக்டர் ஆல்சோ. கமல் ஹாசனோட பெர்ஃபார்மன்ஸ் யாரு டாமினேட் பண்ணிட்டாரு? ஆல்வேஸ் பண்ணிட்டார். த்ரிஷாவோட பெர்ஃபார்மன்ஸ் அண்ட் த்ரிஷா ஓகே, நான் அவ்வளோ இதா இல்லை, ஆனால் பரவாயில்ல, ஓகே. என்ன தக்லீஃப் இதுல, என்ன பத்தி சொல்லிட்டாரு? அது நீங்க மூவி வாட்ச் பண்ணுங்க, சர்ப்ரைஸ். ஸோ தமிழ் ஆடியன்ஸ்க்கு எல்லாருக்குமே இதெல்லாம் ஒரு இது தான், குட் நியூஸ் மாதிரி தான். ரொம்ப நல்லா இருக்கு மூவி, ஆனால் எல்லாரும் கண்டிப்பா வாட்ச் பண்ணுங்க. பாரதியோட 2 வந்துட்டாரா? சம் ஃபைட் சீன்ஸ்ல ஃபைட் சீன்ஸ் எல்லாம் ரொம்ப நல்லா இருக்கு. So overall movie was good. My husband is very big fan of him. நாங்கள் ஃபர்ஸ்ட் ஷோ பேபி 10 months பேபியை வச்சுட்டு நாங்கள் வந்திருக்கோம் இந்த ஷோ பார்க்கறதுக்காக. ఓకే ఫైన్, నేను హ్యాపీ இந்த మూవీ பார்க்க. ఓకే, థ్యాంక్ యూ. మూవీ బాగుందండి, చాలా బాగుంది. కమల్ హాసన్ యాక్షన్ బాగుంది. అంతకుముందు విక్రమ్ మూవీ వచ్చింది కదా కమల్ హాసన్ది, ఆ టైప్లో యాక్షన్ సీన్ అంతే ఉన్నాయి, సేమ్ బాగున్నాయి. వాళ్ళందరికీ నచ్చలేదేమన్నా, నాకైతే నచ్చింది. 3.5 వస్తా రేటింగ్. మాస్ మూవీనే. త్రిష క్యారెక్టర్ బాగుంది. కమల్ హాసన్ త్రిష మధ్య సీన్స్ 2-3 ఉన్నాయి, ఎక్కువ లేవు. అందరూ ఎక్కువ ఉన్నాయి అన్నారు కదా, అంత ఎక్కువ లేవు. ఫైట్స్ బాగున్నాయి అన్నిటికన్నా. ఇంటర్వల్ సీన్ బాగుంది, క్లైమాక్స్ సీన్ బాగుంది. సింబు క్యారెక్టర్ బాగుంది, అంటే కొంచెం సర్ప్రైజ్గా ఉంది. ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి. సింబు సీన్స్ కమల్ హాసన్ సీన్స్లో కొంచెం ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి. నాకు ఆ ట్విస్టులే నచ్చినాయి. అంత ఎక్స్పెక్ట్ కూడా చేయాల నేను, అంత బాగుంది. ఓవరాల్గా రేటింగ్ 4/5. దర్శకత్వం మాత్రమే మణిరత్నం గారిది, కానీ స్టోరీ అయింది కాదు, కాబట్టి ఆయనను జడ్జ్ చేయడానికి నాది అంత పెద్ద వయసు కూడా కాదు. కానీ ఐ వాంట్ సే బొంబాయి తీసినా, లేకపోతే గీతాంజలి తీసినా, రోజా తీసినా, ఇలాంటి సినిమాలు తీసిన మణిరత్నం గారేనా అని అనిపించింది. కానీ ఇప్పటికీ సార్ మీరు ఎన్ని సినిమాలు తీసినా, ఇంకొక 2 to 3 years గ్యాప్ తీసినా సరే వీ విల్ వాచ్. అదే గర్వంతో పెట్టుకుంటాం మేము. బట్ ఇలాంటి ఒక కంబ్యాక్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ వాంట్ టు విట్నెస్ గ్రేట్ కంబ్యాక్ ఆఫ్ మణిరత్నం గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతేమనిపించలేదు హానెస్ట్లీ. బట్ ఓన్లీ ఫర్ కమల్ హాసన్ గారు అండ్ సింబు అండ్ ఆ క్రాస్ ఓవర్ ఒకటి ఉంది, లైక్ గెట్ టుగెదర్ ఆఫ్ విన్నతాండ్రే వరువాయ. నెవర్ ఎక్స్పెక్టెడ్, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వై బికాస్ చాలా ఏళ్ళ తర్వాత అనుకుంటా ఆఫ్టర్ మళ్ళీ ఇద్దరిని ఒకటే ఫ్రేమ్లో చూసి
ఈ గెట్ టుగెదర్ ఏంటో ఇక్కడ వచ్చిందని అనిపించింది. బట్ ఓన్లీ స్క్రీన్స్లో, పెద్ద స్క్రీన్స్లో. బట్ ఆనెస్ట్లీ కమల్ హాసన్ గారి కోసం, సింబు గారి కోసం అయితే ఈ సినిమా చూడొచ్చు. పర్ఫార్మెన్సెస్ అండ్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కమల్ హాసన్ గారు జడ్జ్ చేసే అంత పెద్దోడిని కాదు నేను. ఆయన పర్ఫార్మెన్స్ ఎప్పటికీ ఆల్వేజ్ నెంబర్ 1 థింగ్ అది. అండ్ సింబు గారు అలాగే పోటీ పడి చేశారు కాబట్టి నాకు నచ్చింది. అండ్ లాస్ట్ సీక్వెన్స్లో కూడా సింబు గారిని కమల్ హాసన్ గారు కొడుతున్నప్పుడు సీన్స్ కూడా చాలా రియలిస్టిక్గా తీసుకొచ్చారు. అక్కడ ఆ గర్వం అనేది లేదు తమిళ్ వాళ్ళకి. సో ఇట్స్ అ గ్రేట్ అప్రిషియబుల్ థింగ్. థ్యాంక్ యూ. యావరేజ్. క్యాస్టింగ్ పెద్దది ఉంటే సినిమా హిట్ అయిపోద్ది అనుకుంటే తప్పు కదన్న. సినిమాలో లైఫ్ ఉండాలి. ఆ లైఫ్ లేదు, తగ్గ లైఫ్ అని పెట్టారు కానీ సినిమాలో తగ్గిందే లైఫ్. సో క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బట్ దాన్ని డ్రైవ్ చేసిన విధానం బాగాలేదు. అండ్ మణిరత్నం గారు డైరెక్ట్ చేసిన ఫిలింలా అయితే అస్సలు లేదు. దిస్ ఈజ్ నాట్ ఏ మణిరత్నం ఫిలిం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మణిరత్నం గారి టేకింగ్ కానీ ఆ విజువల్స్ కానీ అవి వేరే ఉంటాయి. అండ్ మధ్యలో నాకు ఎక్కడ అంటే ఆ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర అండ్ కమల్ హాసన్ గారి గెటప్, ఆ జుట్టు, ఇదంతా భారతీయుడు 2తో ప్యారలల్గా తీసేసినట్టు ఉన్నారు. కాస్ట్యూమ్ ఎందుకు చేంజ్ చేయడం అని. సో నాకు భారతీయుడు 2లో ఉన్నావా తగ్ లైఫ్లో ఉన్నావా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా వెళ్ళిపోయింది. అదేంటి నేను తగ్ లైఫ్ కదా భారతీయుడు 2 ఎందుకు వచ్చిందనే థాట్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో అలా తీసుకొచ్చారు సినిమాని. ఓవరాల్గా అయితే సినిమా వర్త్ ఆఫ్ వాచ్ అయితే కాదు. అందుకోలేరు, అది కష్టం. ఎందుకంటే అది వేరు, ఆ రోజులో ఆ టైము ఆ థింకింగ్ వేరు. ఇప్పుడైతే కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. కాకపోతే సినిమా స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ రొటీన్ స్క్రీన్ ప్లే కొత్తగా మనకు అంతా ముందే తెలిసిపోతున్నప్పుడు సినిమాలో వెంతే ఉంటుంది. సో అది తగ్గింది సినిమాలో. త్రిష గారి క్యారెక్టర్ బాగుంది, అభిరామి గారి క్యారెక్టర్ బాగుంది, జోజు జార్జ్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, నాజర్ గారు బాగుంది, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అంతా బాగానే ఉంది కానీ కంటెంట్ ఏది? సినిమాలో దమ్మున్న సబ్జెక్ట్ అది లేదు. రొటీన్ సబ్జెక్ట్నే కొంచెం కొత్తగా ఉన్న తీసుకున్నా బాగుండేది, బట్ రొటీన్గానే తీస్తారు. మణిరత్నం గారి స్టైల్ అయితే కనిపించలేదు. అండ్ ఐ ఫీల్ లైక్ కమల్ హాసన్ గారే తీసేసి మణిరత్నం గారు పేరు వేసారా అన్న డౌట్ వస్తుంది అనమాట. సో రెహమాన్ మ్యూజిక్ పరంగా కొన్ని సీన్స్లో, పర్టికులర్గా కొన్ని షార్ట్స్లో మటుకు సీక్వెన్సెస్లో బ్యాక్గ్రౌండ్ ఎదిరిపోయింది. బట్ రెగ్యులర్ రొటీన్ బ్యాక్గ్రౌండ్ మనకి అదేంటది సూర్య గారిది ఫిలిం ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫీల్లోకి వచ్చింది. రెగ్యులర్గానే అనిపించింది. కొత్తగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనేది కూడా నాకు ఎక్కడ అనిపించలేదన్న. ఏఆర్ రెహమాన్ గారు కూడా ఎలివేషన్స్ లేవు, అదే కదా. ఆ ఎలివేషన్స్కి అలవాటు పడిపోయామనో మరి ఏంటో తెలియట్లేదు. స్టోరీ అంతా రొటీన్గానే ఉంది. మనం చూసే రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ ఫిలింలానే ఉందని ఏం కొత్తగా ఏం చూపించినప్పుడు మనకు ఎలా ఎక్కిద్ది. సో దట్ వాజ్ మిస్సింగ్ ఇన్ ద ఫిలిం. బిలో యావరేజ్.